ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, ఆ. మిమ్మును ఆ, చాలా 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 జాగ్రత్తగా ఉందండి. మనల్ని పిలిచిన వాడు ఎవరంటే, హలో నిన్ను ఎవరు పిలిచారు? పాపాత్ముడు కాదు, పరిశుద్ధుడు. మొట్టమొదటిగా నీ పిలుపులో ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? విచిత్రం, దైవజనులే పరిశుద్ధంగా లేని ఒక తలం తయారైపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యాల గ్రంథం 4:3 అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, ఏమై, ఒక మాట చెప్పండి, ఈ తరానికి దేవుడు ఈ తరంలో నిన్నెందుకు పెట్టేదా? ఈ తరానికి వేరై బ్రతుకుతావని. నువ్వు ఈ తరంలో, మీరు చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుడిని చూసినా ఆ తరంలో వారు ప్రత్యేకంగా ఉన్నారు. కారణం, వారు కాపాడుకున్నారు తమ. ఈరోజు చాలా మంది అందరూ ఎలాగున్నారో మనం అలాగే ఉన్నాం. విచిత్రం ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ టు సే దిస్, ఈ మాటలు చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఒక విశ్వాసి కూడా మాట్లాడకూడని మాటలు ఈరోజు దైవజనులు మాట్లాడుతున్నారు. దైవజనుడు వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన దైవజనుడు పరిశుద్ధత లేకుండా ఉంటున్నారు. ఓ మాట చెప్పినాక నీ సంఘంలో లేకపోతే నీ ఇంట్లో నీ గురించి ఏమనుకుంటున్నారు? దైవజనుడా, నీ గురించి నీ ఇంటి వారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఓ మాట అడుగుతాను, చెప్పండి. మా నాన్న ప్రార్థనా పనులు అని సాక్ష్యం వింటాం, మా అమ్మ భక్తి పదాలు అని సాక్ష్యం వింటాం. కానీ ఎవరైనా చెప్పాయా మా దైవజనుడు, మా దైవజనులు పరిశుద్ధులు అని చెప్పగలరా? దేవుడు మనల్ని పిలిచింది దేనికి? చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాం. చూడండి, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడైన పౌలు దేవుని ప్రియులందరికీ అనగా దేనికి పిలవబడ్డావు? ఉన్నావా? ఓ మాట అంటాను, నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో
పరిశుద్ధత ఉందా? నీ ఆలోచనలో పరిశుద్ధత ఉందా? నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? You have to maintain the holy life. పాటలు పాడడం గొప్పతనం కాదు, ప్రసంగాలు చేయడం గొప్పతనం కాదు, ఆరాధించడం గొప్పతనం కాదు, పరిశుద్ధంగా జీవించడం గొప్పతనం. దేవుడు మనలో నుండి కోరేది ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన పరిశుద్ధత. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని కదా. మన ప్రభువుని చూడడు అని మనకి తెలిసినప్పుడు మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ఎలా బ్రతుకుతాం? మన జీవితం ఏ సంబంధమైంది కాదు. ఒకరోజు మనం ప్రభువుకి వెళ్ళాలి, ప్రభువుతో పాటు ఉండాలి, ప్రభువుతో పాటు జీవించాలి. ఆ జీవించడానికి మనకు కావాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? పరిశుద్ధత. విచిత్రం, దాని మీద మనసు సంఘానికి లేదు. సాతాను ఈ అంత్య దినాల్లో దేని మీద సంఘం మనసు ఉండాలో దాని మీద ఆ మనసు ఉండకుండా చేసేది. విచిత్రం, ఈరోజు సాతాను ఎక్కడ ఉన్నాడో తెలుసా? సంఘం వైపు సంఘం ఉన్నాడు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. తాను తానే ఏమైతే ఎక్కడ ఉన్నాడు? సంఘంలో నాయన చేతిలో నువ్వు కాదు, కీబోర్డు కాదు, తాను ఉన్నాడు. నమ్ముతున్నారు కానీ మిసీరియస్. పరిశుద్ధత లేకుండా సాతాను వెలుగు దూతవేతం వేసుకొని సంఘంలో పనిచేస్తున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? దాన్ని గమనించలేని సేవకులు ఈరోజు సేవకులు అయిపోయారు. అడుగుతున్నాను, నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత కొరకు ఎంత మేర మట్టుకు నీ జీవితంలో సాధనాలు చేస్తున్నావు. విచిత్రం ఏంటో తెలుసా? ప్రభా నాకు వరం అని అడుగుతాం, ప్రభా నాకు ఇది అని అడుగుతాం, నాకు తెచ్చి ప్రభా అని అడుగుతాం, ప్రభా నాకు పరిశుద్ధత నువ్వు అని ఎప్పుడైనా అడిగావా? ఓ మాట చెప్పనా? నీకున్న వరం నువ్వు సస్తే పోతే, నీకున్న ఇల్లు నువ్వు చచ్చిపోతే అనుభవించలేవు. నువ్వు చచ్చిపోయినా నీతో వచ్చేదేంటో తెలుసా? పరిశుద్ధత. దాన్ని అడుగు. నీకు వరం లేకపోయినా పర్లేదు, ఫలం లేకపోయినా పర్లేదు, సంఘం లేకపోయినా పర్లేదు, కానీ వ్యక్తిగతంగా పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా అవసరం. అయితే నేను ఒక మాట చెప్తాను. ప్రస్తుత దినాల్లో పాటలు పాడేవారు ఉన్నారు, ప్రసంగించేవారు ఉన్నారు, పాట పాడేవారు ఉన్నారు, పరిశుద్ధులే లేరు. పరిశుద్ధత కొరకు ఆశపడేవారు, పరిశుద్ధత కొరకు
తమ జీవితాలను నలగొట్టుకునేవారు లేరు. ఓ మాట చెప్పిన ఓ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీరంతా బోధకులు కదా. పరిశుద్ధత అనే పదం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు వస్తుంది? పాట పాడినప్పుడా, కాలం గిట్టినప్పుడా, ఎప్పుడు? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఉత్తమమును ఒకటో నుంచి చదవక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఎవరికి సమర్పించుకోవాలి? అలాగా నీకు పరిశుద్ధత కావాలంటే నీ శరీరం దేవునికి, ఓ మాట చెప్పండి, నీ కళ్ళు దేవునికి ఇచ్చావా? హలో, ఫోన్ ఉంది కదా, ఏం చేస్తున్నావు? నీ ఫోన్లో నువ్వు చూసేదేంటి? బయటికి చెప్పకో, నీకు బాగా తెలుసు ఎడుస్తున్నావు. పరిశుద్ధతను సంపాదించాలంటే ముందు నీ కళ్ళు దేవునికి అప్పగించుకోవాలి. ఆమె బాగానే చెప్పారు. ఎవడు అప్పగించుకుంటాడు? నమ్ముగా సార్, వాస్తవాలు చెప్తున్నాను. నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? పవిత్రమైన వాటిని చూస్తున్నావా? అపవిత్రమైన వాటిని చూస్తున్నావా? ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు నీతో ఏమన్నది? అది లేకపోతే నీకు నిద్ర వస్తున్నావు. ఓ మాట చెప్పనా, అది ఉంటే ఎప్పటికీ నీ జీవితంలో నువ్వు పరిశుద్ధతను సంపాదించలేవు. పరిశుద్ధత నుండి నిన్ను వేరు చేసేదేంటో తెలుసా? నీ శరీరం. అందులో ప్రాముఖ్యమైంది నీ కన్ను. బైబిల్ చెప్పింది, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు. కాబట్టి కన్ను కాపాడబడాలి. పరిశుద్ధతను ఒక వ్యక్తి సంపాదించాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా కాపాడుకోవాల్సింది ఏంటంటే తన దేహాన్ని. విచిత్రం తెలుసా? దేహమే దేవుని ఎలా చెప్పారండి? అద్భుతంగా చెప్పారు. నిజం చెప్పు, నీ దేహం మీద దేవునికి ఎక్కువ అధికారం ఉందా? నీకు ఎక్కువ అధికారం ఉందా? Your body has to control yourself or God's self. నీ దేహం దేవుని ఆధీనంలో ఉందా? నీ ఆధీనంలో ఉందా? మన ఎప్పుడు దాకా పరిశుద్ధత మనకి అంతా పాటలు పాడితే పరిశుద్ధత. నీ దేహాన్ని దేవుని ఎదుట సజీవ యాగంగా అర్పించాలి.
సజీవ యాగంగా అర్పించడం అంటే ఏంటి? చచ్చిపోవడం సార్. సజీవ యాగంగా అర్పించడం అంటే చచ్చిపోవడం. ఒక వ్యక్తి చచ్చిపోకపోతే ఆ వ్యక్తిలో నీకు పరిశుద్ధత రాదు. నీలో పరిశుద్ధత కావాలంటే నువ్వు సావాలి. నువ్వు బలిపీఠం మీదకి ఎక్కాలి. బలిపీఠం మీద ఏముంది? దేవుని యజ్ఞం ఉంది సార్. నీ కంటి మీద దేవుని అగ్ని పడాలి, నీ కాళ్ళ మీద దేవుని అగ్ని పడాలి, నీ చేతుల మీద దేవుని అగ్ని పడాలి. ఒక మాట చెప్పాలంటే నీ దేహం మీద దేవుని అగ్ని చేత కాలి బూడిదైపోతే నీలో నుండి చేతి పరిశుద్ధత. నా యవ్వన కాలంలో నా శరీరంలో కోరికలు పోతున్నాయని చెప్పి ఉప్పు కారం 70 రోజులు తినడం అనేసారు. శరీరం కోరికలు పెరుగుతాయని చెప్పి ఎప్పుడు నా కడుపు నిండా భోజనం పెట్టను, కంటి నిండా పడుకోను. నీ బాడీ సుఖపడుతుందంటే ఖచ్చితంగా నీలో పుట్టేదేంటో తెలుసా? పాపమే. కడుపు నిండా పెట్టి కంటి నిండా పడుకుంటే నీకు వచ్చేవి శరీర కోరికలు. నీ జీవితంలో ఎప్పటికీ పరిశుద్ధుడిగా మారావు. నేను దేవకొట్టి నేటికి 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల్లో బలిపీఠం మీద చెప్తున్నాను. రోజులో ఏదో ఒక పూట ఎక్కువ తిండి తిన్నాం. తినేది కొంచెమే. కారణం పరిశుద్ధతను సంపాదించాలి. ఆశ, కోరిక, తప్పన చచ్చిపోవాలి సార్. దేవుని మహిమ కొరకు ఒక మాట చెప్తాను. నాకు పెళ్ళైనా మరుసటి రోజు నేను మీటింగ్కి పోయాను సార్. మరుసటి రోజు 3 రోజులు వరుస్తారో మీటింగ్కి వెళ్ళాను. పెళ్ళైన 3 రోజులకి మా ఇంట్లో వాళ్ళందరూ గోల. మా భార్యను వదిలేసాను. కారణం నా బాడీని నేను కంట్రోల్ చేసే కెపాసిటీ ప్రభుత్వం నుంచి సంపాదించాను. పరిశుద్ధత అంటే నీ శరీరాన్ని నీ స్వాధీనంలోనే తెచ్చుకోవటం. ఈరోజు ఒక మాట చెప్తాను. నీ చూపు మీద నీకు జయం ఉందా? నీ మాట మీద నీకు జయం ఉందా? నీ తలంపుల మీద నీకు జయం ఉందా? ఒక మాట అడుగుతాను. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు వచ్చే ఆలోచన ఏంటి? నీ శరీరంలో రేకెత్తించే ఆ కోరికలేంటి? ఎలా నువ్వు వ్యక్తిగతంగా పరిశుద్ధతను కాపాడుకోగలవు? ఈరోజు చాలామంది జీవితంలో
పరిశుద్ధత లేదు. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఓ మాట చెప్పండి, ప్రభు వస్తే ఎవరిని తీసుకెళ్ళాలి? ఉన్నా అందుకే రాని ఆయన వాటి కదేనా మొండితన్నా. ఏదో ప్రభుకి ఎవరు కావాలి? ఓ మాట చెప్పండి, మీ ఇంట్లో అబ్బాయో అమ్మాయో ఉందనుకో, ఆ అమ్మాయికే అబ్బాయికి పెళ్లి చేయాలనుకో, ఒక అమ్మాయిని చూడాలంటే నువ్వేం చేస్తావక్క? అమ్మాయి తెల్లగుందా, కట్నం ఎంత ఇస్తుంది, పొడవుగుందా పొట్టుకుందా, మనకేస్తేనా, చదువుకుందా చదువులేందా, ఇన్ని ఆలోచిస్తావు. ఒరే నాయన, నువ్వే ఇన్ని ఆలోచిస్తే భూమిని ఆకాశాన్ని నోటి మాట చేత కదుగు చేసింది దేవుడు. ఎవరు పడితే అని ఆయన అంటాడు. ఆయనకు కావాల్సిన ఎవరో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి అక్క. ఒక్క చదవండి అక్క, చదువు. ఇది ఇంట్లో చదవదు, ఇక్కడ చదువుతుంది బాగా. నువ్వు కదా చదువు. దేవాశక్తితో ఎవరెవరు దేవునికి కావాల్సింది పవిత్రురాలైన కన్యక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట చెప్తున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో పవిత్రుడు అయినా దేవుడు ఒకవేళ ఇప్పుడు వస్తే ఆయన ఎదుట నిలబడడానికి కావలసిన పవిత్రత నీకుందా? నేను శక్తి పెద్దనండి, ఫెలోషిప్ ప్రెసిడెంట్ అండి, సెక్రటరీ ఎవరికి కావాలి? నువ్వు ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, పోపు అయినా, బిషప్ అయినా నించోల్సిందే. నేను ఎవరు కావాలంటే దేవునికి పవిత్రురాలైన కన్యక. తమ్ముడు, చాలా సీరియస్గా చెప్తున్నాను. నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే పవిత్రత. దేవుడు నీ నుండి, God has expectation from you and me has a holy life. ప్రభు నీ నుండి నా నుండి కోరేదేంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధుడు చాలా మంది జీవితంలో పరిశుద్ధత లేదు. చాలా మంది బ్రతుకులో పరిశుద్ధత లేదు. పాటలు కానీ దేవుడు కోరేది పరిశుద్ధత. ఒక 3 నిమిషాల్లో నన్ను ముగిస్తాను. నన్ను ముగించి పోయే ముందు ఒక మాట, దైవజనుడా, మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో పరిశుద్ధత ఉందా? సంఘం ఎంత కాదు, నీ భార్య ఎలా, నీ భర్త ఎదుట
నీవు పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నావా? ఒకవేళ దేవుడు నీ భర్తకో నీ భార్యకో నీ బదులు సాక్ష్యం అంటే ఏమిస్తారు? దేవుడు కోరేదంటే పరిశుద్ధత. పరిశుద్ధత సీరియస్గా చెప్తున్నాను. మనం ఎక్కడున్నామో తెలుసా? చదవండి ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. ఏ గడియ? ఓయ్, నువ్వు కనవరి దినాల్లో లేవు, కనవరి గడియలో ఉన్నావు. ఏ గడియలో ప్రభు వస్తాడో తెలీదు, ఏ గడియలో ఏం జరుగుతాడో తెలీదు. There is a rare seconds. కనవరి గడియలో ఉన్నాం, కనవరి దినాల్లో కాదు. ఏ గడియలో ఏదైనా జరగచ్చు. ఒక మాట చెప్తాను, రేపు నీదా, రేపు నాదా, ఈ రాత్రే లేక ఈ క్షణమే దేవుడు నన్ను పిలిచాడనుకో, ఆయన ఎదుట నిలబడే అంత పరిశుద్ధత నాకు లేకపోతే నేను చేసే సేవ, నేను కట్టే మందిరం, నేను సంపాదించే ఆత్మలు ఎందుకు? పౌలు ఒక మాట అంటాడు, భలే ఇష్టం ఆ మాట. చదవండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10 ఎంత చెప్పిన తరువాత భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను 9:25 చదువుతాం. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత అది ప్రకటించడం ఇంపార్టెంట్ కాదు, భ్రష్టుని అవ్వకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. నేను ప్రకటిస్తాను, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో ఎవరికి తెలుసు. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే నా శరీరాన్ని నేను ఈ మధ్యాహ్నం దేవుని మనతో మాట్లాడినాడు. వ్యక్తిగత పరిశుద్ధత కావాలంటే నీ శరీరాన్ని నీవే నలగొట్టుకో. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా శరీరాన్ని నలగొట్టుకుంటూ నాకు నేర్పున్నాయా, నా శరీరాన్ని వెలగొట్టుకుంటూ నాకు నేర్చుకో. అందరు లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడి, ప్రభా నా శరీరాన్ని వెలగొట్టుకుంటూ నాకు. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా.
నోరు తెరవండి. దయచేసి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఓ దేవా దేవా దేవా, శరీరాన్ని నానగొట్టుకుంటున్నా. అవును ప్రభువా, నోరు తెరుద్దామా? ప్రతి దైవజనుడు కూడా నేను పరిశుద్ధతను చెప్పండి. అవునయ్యా, వ్యక్తిగతంగా ప్రభా నిన్న పరిశుద్ధతను కాపాడుకో. అవునయ్యా. ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరూ కూడా మౌనంగా ఉండొద్దండి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ఇది యెషయా అన్నాడే, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించువాడిని అన్నాడు. అడుగుదాం ప్రభా, నాకు వ్యక్తిగతమైన పరిశుద్ధత. అవును దేవా, Lord, please send me now. yes దేవా, నన్ను పరిశుద్ధపరచు. అవునయ్యా, అడగండి. అయ్యా, నీ పరిమితమైన నా దేహాన్ని సజీవంగా చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్కసారి రెండు చేతులు పరమందున్న